ఏళ్ల క్రితం స్వర్గీయ మాజీ స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి మైనార్టీలు పల్నాడు జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు జిల్లా గారి నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఆశయంతో ఇక్కడ ములుకూరు వద్ద ఐటీఐ కాలేజీ అలాగే మైనార్టీ లేడీస్ హాస్టల్ కట్టడం జరిగింది. అలాగే పెద్ద చెరువులోని సద్భావన భవనం కూడా కట్టడం జరిగింది. 42 సెంటర్లు దాదాపుగా 80% పనులు పూర్తయి సద్భావన భవన్కి. ఇదైతే పూర్తిగా పొరైపోయింది. ఐటీఐ కాలేజీ అయితే 10 ఏళ్ల నుంచి స్టాఫ్ని కేటాయించకుండా అలాగే ఇక్కడ నిర్లక్ష్యం చేస్తూ ప్రారంభోత్సవానికి నోచుకోక ముందే శిథిలస్థకు చేరేటట్టు చేసినటువంటి అధికారులు, అప్పటి అధికారులు కానీ ఇప్పటి అధికారులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇక్కడ స్టాఫ్ని కేటాయించి వచ్చే విద్యా సంవత్సరానికి కానీ అందుబాటులో తీసుకొచ్చారని 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. నరసరావుపేట ముస్లిం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ప్రారంభోత్సవం నోచుకోక ముందే మళ్ళీ ఇంకో విశ్వవిద్యాలయం అని చెప్పేసి కలెక్టర్ గారు ప్రతిపాదన తీసుకురావడం, ఎంఆర్ఓ దానికి ఓకే అని చెప్పి చెప్పడం, ఇది దేనికి నిదర్శనం అని చెప్పేసి మైనార్టీల మీద సౌత్ తల్లి ప్రేమను ఆనందిస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఎంఐఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే సద్భావన భవనంలో 42 సెంట్లలో 22 సెంట్లు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మింగేశారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉన్నటువంటి కాలేజీని మింగడానికి చూస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మైనార్టీలకి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని చేసి మజ్లిస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.